ఇక ఇంకొక విషయం, ఆయన 42 నాకెరికేని 42 తమాషా రేపు ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చి మేము ఎంత కష్టపడ్డామంటే, ఎంత చెమట తీసినామంటే, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడంటే, రాష్ట్రపతి కలవలేదంటే మన దగ్గరికి వచ్చి మళ్ళా నంగనాచి మాటలు చెప్పి మీరంతా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కోటేయరని చెప్పి మళ్ళా వచ్చి డ్రామాలు చేస్తారన్నట్టు. ఈ డ్రామాల కార్యక్రమం ఉంది ముందుగాల, ఇంకా 4-5 రోజుల తర్వాత ఉంటుంది, మీరు చూడుర్రి. అయ్యా నువ్వు మాకిచ్చుడేంది, నువ్వు మాకిచ్చుడేంది? అందుకోసమే నారాయణ గారు ముంగడ చెప్తా ఉన్నా, 4% तेरा है बाकी सब हमारा है. 4% 4% నీది, మిగిలిందంతా నాది. 42 నువ్విచ్చుడు కాదు, 4% तेरा है బాకీ సబ్ హమారా హే. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరిది కలిసి 96%. 42 ఎవడన్నాడు? నీది 4. నీ 4 తీసుకొని పక్క జరుగు, నీ 4 తీసుకొని పక్క జరుగు. నువ్వు పంచుడేందా మాకు? చార్ పరిషత్ కాకపోతే ఎక్కువ ఉంటారా అని అగ్రవర్ణ పేదలు. అందుకే 100%లో 4% నువ్వు తీసుకొని పక్క జరుగు నాయన. మేము ఎట్లా పంచుకోవాలని మాకు తెలుసు. మాకు ఊర్ల పండి పండుగలు అయితే యాట కుప్పలు వేసుకున్న వాళ్ళం, మాకు తెలియదు అన్న ఎట్లా పంచుకోవాలన్నారు రిజర్వేషన్. మాకు తెలియదా? కళ్ళం చేసుకుంటే ఇనాములు పెట్టేటోళ్ళం అందరికీ కుప్పలుగా ఎంత పంచుకోవాలన్నా ఎంత అన్నో మాకు తెలియదా? మీరేదో మొగుల మీదకేం దిగొచ్చినట్టుగా మీకోసం వీళ్ళు కష్టపడతారా?